హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వీడియో వచ్చేసి పాప్కార్న్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. నేను కొత్తగా నేర్చుకున్నానండి. నేను నేర్చుకున్న దాన్ని మీకు చూపిస్తాను వీడియో ద్వారా. ఈ విధంగా చిన్న కూర గిన్నెకు సరిపడా జొన్నలు తీసుకోవాలండి. చూద్దాం ఎంత పాప్కార్న్ అవుతుందో. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి తీసుకోవాలండి. 1 స్పూన్ ఆయిల్ సరిపోతుందండి. 2 స్పూన్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు. 1 స్పూన్ ఆయిల్ సరిపోతుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిటికెడు పసుపు తీసుకోవాలండి, కొంచెం సాల్ట్. ఈ రెండు వేగిన తర్వాత జొన్నలు వేసుకోవాలండి. ఈ విధంగా జొన్నలను తీసుకొని వేయించుకోవాలండి ఈ మూడింటిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే నన్ను సపోర్ట్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి. ఈ విధంగా జొన్నల్ని వేయించాలండి. మీడియం ఫ్లేమ్ మీదే చేసుకోవచ్చండి. మీడియం ఫ్లేమ్ పెట్టి జొన్నల్ని వేయించాలండి. ఈ విధంగా వేయించుతూ ఉండాలండి. కొంచెం టైం పడుతుందండి, 5 మినిట్స్లో అయిపోతుంది. ఈ విధంగా జొన్నలను అయితే వేయించాలండి. వేగిపోతున్నాయి చూడండి. ఇందాక వాటికి ఇప్పటికి చాలా తేడా ఉంది, వేగిపోతున్నాయి. ఈ విధంగా జొన్నలు మొత్తం వేగేలా చూడాలి. గరిటెతో తిప్పుతూ పాప్కార్న్ స్టార్ట్ అయిపోయింది చూడండి. వెంటనే మూత పెట్టేసేయాలి ఈ విధంగా, లేకపోతే మన మీద పడితే మొత్తం పాప్కార్న్ మొత్తం. ఈ విధంగా మూత పెట్టేసేయాలండి. 5 మినిట్స్లో రెడీ అయిపోతాయండి పాప్కార్న్. అయిపోయినాయి, పాప్కార్న్ రెడీ అయిపోయిందండి. చూడండి, మనం చిన్న కూర గిన్నె సైజు జొన్నలు తీసుకుంటే పెద్ద గిన్నె సైజు పాప్కార్న్ అయిపోయింది చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఎందుకంటే మీరు ఒక్క లైక్ చేయటం వల్ల ఈ వీడియో 10 మందికి షేర్ అవుతుందంటండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.